ఇప్పుడు డిజిటల్ ఫుట్ ప్రింట్‌లో క్రెడిట్ కార్డ్స్ ఈ మధ్య వాడకం తగ్గింది. బట్ క్రెడిట్ కార్డ్స్ ఉపయోగించే వాళ్ళది గూడా సిబిల్ స్కోర్ రేటింగ్ వస్తదా సార్? లేదంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ క్రెడిట్ కార్డ్స్ ఇప్పుడు వాడట్లేదు కాబట్టి నో వన్ ఈస్ ట్రాకింగ్ క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. క్రెడిట్ కార్డ్‌లో ఎలా ఉంటుంది అంటే, మీరు క్రెడిట్ కార్డ్ ఆల్సో అది కూడా లయబిలిటీయే. ఓకే. మినిమమ్ 5% యూ హ్యావ్ టు పే. ఓకే. మినిమమ్. ఓకే. మాక్సిమం మనం అడుగుతలేము. ఇప్పుడు సపోజ్ మీరు ఒక షాప్‌కి వెళ్లారు, అక్కడ యూజ్ చేసుకొని సమ్‌వేర్ అరౌండ్ 80,000 యూజ్ చేస్తారు. నెక్స్ట్ మంత్ మీరు 90,000 మీకు కట్టనీకి ఇన్కమ్ లేదు. ఓకే. 9 ఇంటూ 5% పోతే 4,500. ఓకే. 4,500 మినిమం పేమెంట్ అయితే మీరు చేయాల్సి వస్తుంది. ఓకే. మినిమం పేమెంట్. ఓకే. యూ డోంట్ వాంట్ టు పే ద టోటల్ అమౌంట్. హ్మ్. బట్ మినిమం పేమెంట్ పే చేసినప్పుడు దట్ విల్ నాట్ రిఫ్లెక్ట్ యువర్ సిబిల్. ఓకే. ఇది చేయలేదనుకోండి, ఈ మినిమం బ్యాలెన్స్ కూడా మీరు చేయలేదు, ఓన్లీ 1,000 2,000 చేశారనుకోండి, ఆటోమేటికలీ ఇట్ విల్ బి నెగిటివ్. So any transaction related to the financial institutions Yes. will give you a effect on your CIBIL report. సిబిల్ మీరు ఏ బ్యాంక్ నుంచి తీసుకున్నారో వాళ్ళు సిబిల్ కి రిపోర్ట్ చేస్తారు. ఈ Okay. పలానా Hmm. ఎక్స్ పర్సన్ Hmm. ఇస్ నాట్ పెయిడ్ Hmm. టిల్ డేట్ అంటే ఆ పర్టికులర్ ఇప్పుడు Date. ఎవ్రీ మంత్ రివ్యూ ఉంటుంది. ఇప్పుడు ఈ Ah. మంత్ లో మీరు పేమెంట్ చేశారా చేయలేదా అనేది బ్యాంకు తెలిసిపోతుంది. Okay. కట్టారనుకోండి ఆటోమేటికలీ అక్కడ వెళ్ళిపోతుంది. Hmm. దాంట్లో కూడా సిబిల్ లో కూడా ఏంటంటే XXX అంటే ప్రాంప్ట్ గా పెడుతున్నాడు, Hmm. STD అని వస్తుంది, STD అని వస్తుంది, డేస్ కూడా వస్తాయి. Okay. 30 days డిఫాల్ట్ అయ్యిండు, 60 days డిఫాల్ట్ అయ్యిండు, 90 days డిఫాల్ట్ అయ్యిండు, 120 days డిఫాల్ట్ అయ్యిండు. Okay. సో అవి చూడంగానే సిబిల్ చూడంగానే చెప్పేయచ్చు ఈయన Hmm. బిహేవియర్ ఏది, ఈయన కట్టడా లోను. సో అలా ది క్రెడిట్ మేనేజర్ విల్ డిసైడ్ వెదర్ టు హౌ మచ్ వీ కెన్ టేక్ రిస్క్ ఆన్ దిస్ పర్టికులర్ పర్సన్ Okay. సిబిల్ మీద. Okay. ఆ సిబిల్ అంత ప్రాంప్ట్ ఉందనుకోండి, వి నెగోషియేట్ ఫర్ ఇంట్రెస్ట్ Hmm. అండ్ ఆల్ అదర్ బెనిఫిట్స్. Okay. ఇప్పుడు సిబిల్ కరెక్ట్ గా ఉందనుకోండి, Hmm. నార్మల్ పర్సన్ కి ఇచ్చేది వేరు, సిబిల్ ప్రాంప్ట్ వచ్చే అతనికి వేరుగా ఇస్తాం. Okay. మీరు ఏ బ్యాంక్ అయినా వెళ్ళండి, Okay. మీరు సిబిల్ బేస్ చేసుకునే ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది. అవును. సిబిల్ కరెక్ట్ గా ఉంది అంటే ఇంట్రెస్ట్ రేట్ ప్లస్ వాళ్ళకి తెలియకుండా కొన్ని అడిషనల్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. Okay. అదేంటి అంటే మాలాంటి చిన్న వాళ్ళ దగ్గరకు వచ్చారనుకోండి, Ah. వి విల్ గైడ్ దెమ్. Okay. ఎప్పుడైనా సరే ఏదైనా ఇష్యూ ఉన్నా ఏది ఉన్నా కానీ వాళ్ళకి బాగుంది, అంతా బాగుంది, అంత బాగుంది, నాకు లోన్ వస్తుంది, Hmm. బట్ అడిషనల్ గా ఇంకొన్ని బెనిఫిట్స్ కూడా మీకు యాడ్ అవుతాయి. Okay. అది మీరు క్లెయిమ్ చేస్తలేరు. Hmm. బ్యాంక్ విల్ నాట్ డిస్క్లోజ్ Okay. అంటే అన్లెస్ యూ ఆస్క్. అమ్మ నాకు అన్నం పెట్టు అంటాం. అవును. అన్నం పెట్టు అంటేనే అమ్మ అన్నం పెడుతుంది. అవును. లేదు అంటే ఎందుకు పెడుతుంది? నీకు ఆకలి లేదేమో వదిలేస్తుంది. సో ద సేమ్ సినారియో విల్ బి ఫాలోడ్ బై ది బ్యాంక్స్ ఆల్సో. నాకు ఇది కావాలి అంటేనే నీకు ఇస్తుంది, Hmm. నాకు వద్దు అంటే ఎందుకు ఇస్తుంది? దే వోంట్ టేక్ లాసెస్. అవును. సో వాళ్ళు కూడా రెవెన్యూ చూసుకోవాలి, ఆ బేసిస్ లో వెళ్ళిపోతున్నాం. బట్ ఓవరాల్ గా మీరు సిబిల్ స్కోర్ మీద చాలా చెప్పారు సార్. యాక్చువల్ గా నేను హోమ్ లోన్స్ మీద కూడా అడుగుదాం అనుకున్నాను. బట్ వి విల్ టచ్ హోమ్ లోన్స్ ఇంకో ఎపిసోడ్ లో వి విల్ కంటిన్యూ ఫర్దర్. బట్ హోమ్ లోన్స్ కి వచ్చేసరికి సార్ చాలా మందికి ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఇప్పుడున్న రియల్ ఎస్టేట్ ప్రైసెస్ వాళ్ళ శాలరీ స్కేల్ మ్యాచ్ అవ్వకపోవడము, లేదంటే కొంతమంది లోన్స్ ఆల్రెడీ తీసేసుకున్నారు బట్ ఆర్బీఐ ఏమో ఇంట్రెస్ట్ రేట్ పెంచుతూ వస్తుంది. పెంచుతూ వచ్చే కొద్దీ వాళ్ళు ఏమంటారంటే ఎంత కట్టినా సార్ మేము ఎంత ఈఎంఐ కట్టినా దే ఆర్ షోయింగ్ యాజ్ ఇంట్రెస్ట్ పార్ట్ పే అయింది బట్ అసలు అలానే ఉంది అని చెప్తున్నారు. బ్యాంక్స్ ఆర్ టార్చరింగ్ అస్ అన్న ఒక కాన్సెప్ట్ కూడా మార్కెట్లో చాలా మంది హూ ఎవర్ ఆర్ పేయింగ్ హోమ్ లోన్స్ ఆల్సో దే ఆర్ సేయింగ్ దిస్ వన్ నవ్ డేస్. సో లిటరల్గా మీరు ఇప్పుడు ఓల్డెన్ డేస్లో ఉన్న బార్టర్ సిస్టంలో లైక్ 10 పైసలు ఇచ్చి దాని మీద చక్రవడ్డీ ఇంకా వడ్డీ అది ఇది అన్నట్టు ఇట్లా ఇంట్రెస్ట్ రేట్ పెరిగినప్పుడల్లా అసలు ఏంటి సార్ ఎఫెక్ట్ ఏంటి? అది ఎందుకు ఎంత పే చేసినా ఈఎంఐ ఎంత పే చేసినా ఇంట్రెస్ట్ పార్ట్ పే చేశారు అసలు పే చేయలేదు అనడం ఏంటి? ఈ ఈ దీని మీద టచ్ చేయండి సార్, మనం ఫర్దర్గా నెక్స్ట్ ఎపిసోడ్లో కొంచెం లైట్గా బేసిక్స్ చెప్తాను. యాక్చువల్గా ఏమవుతుందంటే మనం లోన్ తీసుకోగానే మనం ఎప్పుడైతే ఈఎంఐ క్యాలిక్యులేట్ చేస్తారో 95 to 96% ఇంట్రెస్టే ఉంటుంది. ఓకే. 2 to 4% మీ ప్రిన్సిపల్ ఉంటుంది. ఓకే. సో ఇదేంటంటే మీరు తీసుకునేది ఇప్పుడు 10 yearsకి తీసుకున్నారా, 15 years తీసుకున్నారా, 30 up to 30 years దాకా ఫండింగ్స్ ఉంటాయి.
హోమ్ లోన్స్కి వెళ్తే. మార్టిగేజ్కి వెళ్తే 15 to 20 years దాకా ఉంటుంది. సో డిపెండ్స్ అపాన్ ది టైప్ ఆఫ్ లోన్ ఏది వెళ్తున్నారు అన్నది ఇంపార్టెంట్. అయితే దీంట్లో ఏమవుతుంది అంటే మీ ఈఎంఐ ఏదైతే ఇప్పుడు సపోజ్ మీరు ఒక 50 lakhs తీసుకున్నారు, మీ ఈఎంఐ వచ్చేసి 20,000 అనుకుందాం. ఓకే, సో 20,000లో యు ఆర్ పేయింగ్ 19,000 ఫర్ ఇంట్రెస్ట్. ఓకే, 1,000 మీ ప్రిన్సిపల్ తగ్గుతుంది. ఓకే. సో అంటే నేను జనరల్గా చెప్తున్నాను, ఐఎమ్ నాట్ ఈఎంఐ క్యాల్కులేట్ చేసి చెప్తాను, సినారియో చెప్తున్నాను. సో మీకు మాక్సిమం అమౌంట్ ఏమవుతుంది అంటే ఇంట్రెస్ట్కి పోతుంది, మినిమం అమౌంట్ ప్రిన్సిపల్కి పోతుంది. సో ఇది ఏంటంటే బిగినింగ్ టైమింగ్స్లో ఉంటుంది. లేటర్ ఆన్ ఆఫ్టర్ 5 years స్లోగా అది రివర్స్ అవుతుంటుంది. 10 yearsకి కొంచెము ప్రిన్సిపల్ పెరుగుతుంటుంది, ఇంట్రెస్ట్ తగ్గుతుంటుంది. మళ్ళీ 15 yearsకి ప్రిన్సిపల్ పెరుగుతుంటుంది, ఇంట్రెస్ట్ తగ్గుతుంటుంది. మీరు ఏదైతే టర్మ్ లోన్కి వచ్చి మీరు కరెక్ట్గా మీరు 20 years అనుకోండి, అప్పుడు ఏమైతే టోటల్గా ప్రిన్సిపల్ మీకు పాతది నేను ఏదైతే చెప్పినానో ఇనిషియల్ స్టేజెస్ ఏదైతే ఉందో అది సేమ్ వైస్ వర్సా రివర్స్ అవుతుంది. మీకు లాస్ట్కి 0 అవుతుంది. కానీ ఈ మధ్యలో ఏమవుతుంది అంటే సపోజ్ ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచేసింది, ఏదో అన్వాంటెడ్గా ఏదో వచ్చేసింది. సో బ్యాంక్స్ విల్ 0.25 0.35 ఏదో పెంచేస్తారు. పెంచేసినప్పుడు ఏమైపోతుంది అంటే మీ ఈఎంఐని టచ్ అయ్యారు, మీ ఈఎంఐ సేమ్ ఉంటుంది. ఏదైతే మీ టర్మ్ ఉందో వెన్ వి థాట్ ఆఫ్ 20 years, ఆ టర్మ్ ని దే విల్ ట్యూన్ టు 21 or 23 అని పెంచేస్తారు. ఈఎంఐ విల్ నాట్ చేంజ్, ఈఎంఐ విల్ గో, ఏదైతే రన్ అవుతుందో అదే అలానే రన్ అవుతుంది. బట్ అక్కడ మీకు టర్న్ పెరిగిపోతుంది. అందరికి ఏమర్థం అవుతుంది అంటే నేను ఎంత కట్టినా తగ్గుతలేదు అనేసి దే విల్ కమ్ టు, బికాస్ ఎవ్రీ 2 years ఎవ్రీ 3 years ఆటోమేటికలీ పెరుగుతుంది. చాలా కొన్ని సమయాల్లో తగ్గుతుంది, కొన్ని సమయాల్లో ఎవ్రీ టైమ్ ఇట్ విల్ బి ఇంక్రీజింగ్ ఓన్లీ, నాట్ డిక్రీజింగ్. కొన్ని సమయాల్లో తగ్గుతుంది. యాజ్ పర్ తను తీసుకున్న లోన్ ప్రకారం అది ఫ్లోటింగ్ రేటా ఫిక్స్డ్ రేటా దాన్ని బట్టి ఆటోమేటిక్గా ఫిక్స్డ్ రేట్లు అయితే చేంజ్ కాదు, ఏ రేట్కి అయితే తీసుకోరో అదే రేట్లో ఉంటుంది. ఫ్లోటింగ్ రేట్లు ఏంటంటే స్విచ్ అవుతుంది. సపోజ్ తను 7% తీసుకున్నాడు అనుకోండి, ఆటోమేటికలీ అక్కడ పెంచారు, బ్యాంక్ పాలసీ ప్రకారం పెంచేశారు అంటే బ్యాంక్స్ కూడా మధ్యలో పెంచేస్తాయి. నా పాలసీ ప్రకారం 0.1 0.2 పెంచుతుంది, 7 నుంచి 7.2 అయిపోతుంది. 7.2 కాగానే ఏమవుతుంది, మీ టర్మ్ పెరిగిపోతుంది. ఈఎంఐ విల్ బి సేమ్, మీకు తెలియదు. సో మీరు 7.2 అయ్యిందని కూడా తెలియదు, అంటే అంటిల్ అన్లెస్ యూ ఎంక్వైరీ. మీరు ఎంక్వైరీ చేసేదాకా మీకు అది నాలెడ్జ్ లో ఉండదు. సో ఎప్పుడైతే మీరు కడుతూ అదే ఇంకా తగ్గుతలేదని వెన్ యూ అప్రోచ్ ది బ్యాంక్, దెన్ యూ విల్ కమ్ టు నో దట్ టర్మ్ పెరిగి. బట్ ఇలా టర్మ్ పెరిగితే సపోజ్ 35-40 years కి లోన్ తీసుకున్నారు సార్, 20 years టర్మ్ పెట్టుకొని 60 years కి రిటైర్మెంట్ ఏజ్ అనుకోండి. నౌ దే ఆర్ ప్రైవేట్ లో ఈవెన్ టిల్ 65 people ఆర్ వర్కింగ్ నౌ డేస్. సో 60 మనం జనరల్ బాల్ పార్క్ ఫిగర్ లైక్ 60 తీసుకుంటే 60లో నాకు రిటైర్మెంట్ వచ్చేస్తుంది. బట్ పీపుల్ ఆర్ కంప్లైనింగ్, నా దగ్గర ఒక కస్టమర్ అలానే వచ్చాడు, సార్ ఇంకా నాకు 2 years ఉంది సార్, ఇప్పుడు వచ్చే పెన్షన్ నుంచి కట్టుకోవాలి నేను లోన్ అని. అంటే ఇలాంటి పరిస్థితుల్లో మనము ఎలా డీల్ చేయగలుగుతాం సార్? అంటే వాళ్ళు ఏదైనా ఇది ఫోర్క్లోజర్ చేసేసి గోల్డ్ లోన్ తీసుకొని దీనిలో ఫోర్క్లోజర్ చేస్తే వాళ్ళకి ఈజీ వే అవుట్ ఉంటుందా, లేదు అంటే ఇంకా తప్పక వాళ్ళకున్న సేవింగ్స్ నుంచి నెక్స్ట్ 2 years పే చేసుకోవాలా, ఎలా సార్ అది? అంటే అది ఇంకా అంటే ఇప్పుడు ప్రైవేట్ కంపెనీస్లో నార్మల్గా 60+ కూడా చేసుకుంటారు. బట్ బ్యాంక్ రెస్ట్రిక్ట్ ఏం చేస్తుందంటే లోన్ ఇచ్చే ముందు మీకు 60కి రెస్ట్రిక్ట్ చేస్తారు. అవును సార్, లోన్ ఇచ్చే ముందు మీకు 60కి రెస్ట్రిక్ట్ చేస్తారు. కొన్ని బ్యాంక్స్ 58కి రెస్ట్రిక్ట్ చేస్తారు సాలరీడ్ పీపుల్కి. అదే సెల్ఫ్ ఎంప్లాయిడ్కి అనుకోండి 65కి రెస్ట్రిక్ట్ చేస్తారు. కొన్ని బ్యాంక్స్ 70 దాకా రెస్ట్రిక్ట్ చేస్తారు. సో డిపెండ్స్ అపాన్ ది బ్యాంక్ టు బ్యాంక్. సో మీరు అన్న ప్రకారం మనం ఒక ప్రైవేట్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీనే తీసుకుందాము. సాఫ్ట్వేర్ ఎంప్లాయీ తను 60 years చేస్తారని ఎక్కడ లేదు. సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఎక్కడ లేదు. యూ కెన్ వర్క్ ఫర్ 62 చేస్తాడు, 65 చేస్తాడు, అంటిల్ అన్లెస్ ద కంపెనీ అలౌస్ హిమ్. సో మన బ్యాంకింగ్ క్రైటీరియా ఏంటి అంటే కట్ ఆఫ్
తను 35 ఇయర్లో తీసుకుంటా 40 years తీసుకుంటే మనము 20 years లాగా పెట్టేసి తనకి లోన్ ఇప్పిస్తాం. ఇప్పుడు టర్మ్ పెరిగితే ఏం చేయాలి? అప్పుడు 2 years పెరుగుతుంది కదా, 2 years టర్మ్ పెరుగుతుంది. ఆబ్వియస్లీ 2 years పెరిగినప్పుడు దాన్ని కూడా కట్టాల్సిందే తను. బట్ ఎట్లా కట్టాలి అంటే ఆల్రెడీ ఇప్పుడు 60 years అయిపోయినా కూడా తను వర్క్ చేస్తున్నాడు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ అంటేనేమో కొన్ని బెనిఫిట్స్ వస్తాయి, ఆ అమౌంట్స్ వచ్చింది పే చేస్తారు. ఈయన సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కాబట్టి దాన్ని ఇమీడియట్గా అయితే తీసేయరు. ఈ విల్ బి ఫర్దర్గా ఒక 2-3 years అయితే సర్వ్ చేస్తాడు కంపెనీ. సో ఆబ్వియస్లీ తను పే చేసేస్తాడు. సో ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు లైక్ ఈఎంఐ పెరుగుతున్నట్టు ఇంట్రెస్ట్ పెరుగుతున్నట్టు తన శాలరీ కూడా పెరుగుతుంది. ఆబ్వియస్లీ అప్పుడేమో తను 1 lakh ఉండే, ఆఫ్టర్ 5 years ఇట్స్ కోర్స్ టు 2 lakhs. మళ్ళీ ఒక 5 years లో తనకి 2.5-3 lakhs. ఇది ఇంక్రిమెంట్స్ అన్నది నార్మల్ అది. సో ఆ బేస్ తీసుకుంటే ఇది అంత పట్టించుకోవాలి. అంటే ఇలా తక్కువ శాలరీస్ ఉన్న వాళ్ళు ఇది క్లోజ్ చేసేసి ఫోర్క్లోజర్ చేసి గోల్డ్ లోన్ తీసుకొని చేస్తే బెనిఫిట్ ఉండదు. గోల్డ్ లోన్ కి ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కి మీకు చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. ఇప్పుడు మీకు హోమ్ లోనే మీకు చాలా తక్కువలో వస్తుంది. గోల్డ్ లోన్స్ మీకు దీనికి దానికి 2-3% డిఫర్ అవుతుంది. సో వై షుడ్ గో ఫర్ గోల్డ్ లోన్? గోల్డ్ లోన్ ఏంటి అంటే మనకు సడన్ గా ఏమైనా అవసరం పడ్డది, మన ఇంట్లో కార్యక్రమంలో లేకపోతే ఏదో అక్కడ అకేషన్ కు సంథింగ్ సడన్ గా మనకు ఆబ్లిగేషన్ వచ్చేసింది. సో వీ హ్యావ్ టు ఫుల్ఫిల్ దాట్. సో ఎక్కడి నుంచి మనకు అయితే లేదు. అప్పుడు మనకి ఏంటి అంటే మన తాతల కాలం నుంచి మనకి ఏంటంటే గోల్డ్ ఉంటే మనకు మనీ వస్తుంది. సో మనం అది బ్యాంకులో పెట్టేసి అది లోన్ తీసుకొని ఆ టైంకి సర్వైవ్ అయిపోతాం. సో దట్ ఈస్ అ సినారియో ఆఫ్ ది గోల్డ్ లోన్. గోల్డ్ లోన్ ఏంటి అంటే అవసరానికి వాడుకుందాం. అంటే ఇట్స్ నాట్ ఏ లిక్విడ్ క్యాష్, బట్ మనకు అవసరానికి లిక్విడ్ అవుతుంది. మళ్ళీ వేరే కాదు. అదే మీరు ప్రాపర్టీ తీసుకున్నారు, అది ఇమీడియట్లీ లిక్విడ్ చేయండి కాదు. మీరు షేర్ మార్కెట్ అది లిక్విడ్ చేయొచ్చు. ఆబ్వియస్లీ యూ నో బెటర్ దెన్ మీ. సో అలా సో ఇది ఏంటంటే గోల్డ్ లోన్ ఏంటంటే ఇమీడియట్ గా లిక్విడ్ అయిపోతుంది. వెన్ యూ గో టు ది బ్యాంక్ అది చూసుకుంటారు, ఇమీడియట్ గా అది వాల్యుయేషన్ చేస్తారు. అప్పటికప్పుడు మీకు విత్ ఇన్ స్పాన్ ఆఫ్ పీరియడ్ 1 hour లో మీకు అకౌంట్ లో అమౌంట్ వచ్చేస్తుంది. అదే మీరు ప్రాపర్టీ తీసుకోండి, ప్రాపర్టీ తీసుకొని మీరు బ్యాంక్ వెళ్ళండి, మళ్ళీ మీకు ఫైనాన్షియల్ అడుగుతాడు, తర్వాత లీగల్ అవుతుంది, తర్వాత వాల్యుయేషన్ అవుతుంది. ఇట్ విల్ టేక్ మినిమం ఆఫ్ 10 days, 7 to 10 days అవుతుంది. మళ్ళీ మీరు ఎలిజిబిలిటీ ఉన్నారా లేదా కూడా చూసుకోవాలి. ఇఫ్ యు ఆర్ ఎలిజిబుల్ ఓన్లీ దెన్ ద క్రైటీరియా విల్ మ్యాచ్ టు యూ. కాదు అన్నప్పుడు గోల్డ్ లోన్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ దట్ పర్టికులర్ మీరు ఏదైతే అక్కడ రిక్వైర్మెంట్ ఉందో ఆ రిక్వైర్మెంట్ కి మీకు ఫుల్ఫిల్ చేస్తుంది. సో చాలాసేపు టైం అయిపోయింది మీది కూడా. సో వీ విల్ కవర్ మోర్ అబౌట్ హోమ్ లోన్స్ అండి. సో ఈ లిమిటెడ్ టైంలో ఎక్కువసేపు కాకుండా వీడియోని నెక్స్ట్ వీడియోలో ఇంకో వచ్చే ఎపిసోడ్స్లో వీ విల్ టాక్ అబౌట్ హోమ్ లోన్స్, ప్రైవేట్ లోన్స్ అండ్ అదర్ లోన్స్. అప్పటి వరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.